Hi everyone, This is Sunanda. this is Revati here. Welcome back to our channel. You know where to go and subscribe. I'll gonna post my link in the description. Please do follow us, subscribe, like and share. సో మేము ఈరోజు కొత్త టాపిక్తో వచ్చామన్నమాట. ఏంటి రేవతి? ఈరోజు కెనడాలో జరిగే న్యూస్ టుడేస్ టాపిక్. ఓకే, దాంట్లో లాస్ట్ వీక్ రెండు ఇంపార్టెంట్ న్యూస్ వచ్చిందనమాట అవుట్ సైడ్. అది పబ్లిష్ అయింది. మేము ఈరోజు మీకు సింపుల్గా మన లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకటేమో ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎవరైనా రావడానికైనా ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా కూడా, టు చూస్ వై కెనడా. ఓకే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి? ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇమిగ్రేషన్ రూల్స్. ఓకే, సో ఇమిగ్రేషన్ ఏమైంది ఈ ఇయర్ అందరికీ తెలిసినట్టే, నెక్స్ట్ ఇయర్ కెనడాలో ఎలక్షన్స్ ఉంటాయి. సో చాలా రూల్స్ చేంజ్ అవుతాయి. వచ్చే టైం కూడా ఇంకా కొన్ని రోజులు ఆగితే ఇంకా చాలా న్యూస్ చేంజ్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ ఏంటి లాస్ట్ వీక్ అంటే, ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ రూల్స్ చేంజ్ అయ్యాయి. నౌ ఇంతకుముందు ఏంటంటే ఐఎల్స్ రాయాల్సిన అవసరం లేదు, అంటే ఓన్లీ స్టడీకి వచ్చే వాళ్ళు మాత్రం ఐఎల్స్ రాయాల్సి ఉండేది. ఇప్పుడు మీకు వర్క్ పర్మిట్ కావాలన్నా మీరు ఐఎల్స్ రాయాలి. అండ్ సెకండ్ ఇమిగ్రేషన్ రూల్ చేంజ్ ఏంటి అంటే, మనకి ఆల్రెడీ లాస్ట్ ఇయరే చేంజ్ చేశారు. ఏంటి, లైక్ స్టూడెంట్స్ని తీసుకోకూడదు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, అది ఏ కంట్రీ అయినా అవ్వచ్చు. వీళ్ళకంటూ ఒక లిమిట్ పెట్టుకున్నారు, అది ఇంకా 10% డిక్రీజ్ చేశారనమాట. అది థర్డ్ వచ్చేసి ఏమైంది, ఎల్ఎంఐ అంటే ఏంటి అంటే, ఒక స్కిల్డ్ వర్కర్ జాబ్లో చేసే వాళ్ళకి ఇక్కడున్న ఎంప్లాయర్ స్పాన్సర్ చేసి తెచ్చుకుంటారనమాట వాళ్ళని జాబ్ చేసుకోవడానికి. అది కూడా చేంజ్ అయింది. రూల్స్ చాలా టైట్ చేశారు. అండ్ విజిటర్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఎల్ఎంఐ ఇప్పటి నుంచి అప్లై చేయలేరు. అండ్ స్పౌజల్ వర్క్ పర్మిట్స్ చేంజ్ అయ్యాయి. అండ్ ఆల్సో విజిటర్ టైట్ అయింది. మీకు తెలిసినట్టయితే రేవతి వచ్చింది కదా రీసెంట్గానే, స్టాంపింగ్ కూడా టైం చేంజ్ అయింది. నాకు అందరికి తెలుసో లేదో తెలియదు కానీ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు స్టాంపింగ్కి 14 days వెయిటింగ్ పీరియడ్. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటుంటే ముందే కొంచెం చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ ఏంటి? నెక్స్ట్ టాపిక్ మన కెనడా వరల్డ్లో ఎన్నో స్టేజ్లో ఉంది, లైక్ వరల్డ్ ర్యాంకింగ్ అన్నమాట. సో మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ యుఎస్ న్యూస్ ఛానల్ వాళ్ళు న్యూస్ పబ్లిష్ చేస్తారనమాట. విచ్ కంట్రీ లివబుల్ మోర్, అంటే లైక్ ఏ కంట్రీ బాగుంది, ఎక్కడ బాగా హ్యాపీగా ఉన్నారు ఉండేవాళ్ళు, కానీ లేదంటే ఆ కంట్రీ యొక్క గ్రోత్ ఎలా ఉంది అన్నది కొన్ని ఫ్యాక్టర్స్ పైన బేస్ చేసుకొని పబ్లిష్ చేస్తారనమాట. సో మన కెనడా ఇప్పుడు మన 4th ర్యాంకింగ్ లో ఉంది. కెనడా కంటే ముందే ఉన్నాయి అమెరికా, జపాన్, స్విట్జర్లాండ్ ఇస్ ద టాపెస్ట్ ఫ్రమ్ సో లాంగ్, మనకు తెలిసిందే అది. తర్వాత జపాన్ గురించి కూడా తెలుసుకోవాలి, చాలా అడ్వాన్స్మెంట్స్ టెక్నాలజీ పరంగా ఆల్వేస్ ముందుంటారు అని. తర్వాత యుఎస్, తర్వాత కెనడా అనమాట. యుఎస్కి కెనడాకి పెద్ద డిఫరెన్స్ లేదు, ఓన్లీ 0.1%. సో వీఆర్ సేమ్ సౌత్ అండ్ నార్త్. సో సౌత్ అమెరికా, నార్త్ అమెరికా పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు ఎప్పుడు. సో కమింగ్ టు ద పాయింట్స్, ఏ ఫ్యాక్టర్స్ మీద కెనడాని వీళ్ళు ఇలాగ 4th ర్యాంకింగ్ ఇచ్చారు అనేది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మూవర్స్ అంటే ఏంటంటే, కంట్రీ యొక్క డైనమిక్స్ని బట్టి వీళ్ళు చెప్తారనమాట. ఈ కంట్రీ ఎంత బాగా లైక్ ప్రొలాంగ్ అవుతుంది, లేదంటే చేంజెస్ జరుగుతున్నాయి ప్రాపర్ వేలో అన్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సెకండ్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయగలుగుతున్నారు, అంటే లైక్ రోడ్స్, అంటే చిన్నగా నేను మనకు అండర్స్టాండ్ అయ్యే విధానంలో చెప్తున్నా. మామూలుగా ఏంటంటే ప్రతిదీ మనం రోజు ఉండే లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ని బట్టి చెప్తారనమాట. క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎంటర్ప్రీనియర్షిప్, అంటే మీకు తెలిసిందే ఇప్పుడు కోవిడ్ తర్వాత బాగా ఫ్యాషన్ అయింది ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్, చిన్న బడ్డీ కొట్లు స్టార్ట్ చేయడం, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేయడం. సో అలాగే ఎంటర్ప్రీనియర్షిప్లో ఎలా ఎంకరేజ్ చేస్తుంది ఈ కంట్రీ. అండ్ ట్రెడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ, డెవలప్మెంట్స్ కానీ లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, దాన్ని అన్నిటిని బట్టి కూడా చెప్తారనమాట. అజిలిటీ అంటే అడాప్టబిలిటీ కూడా ఎలా ఉంది అని చూస్తారు ఆ కంట్రీలో. సోషల్ పర్పస్, తర్వాత ఓపెన్నెస్ ఫర్ బిజినెస్, అంటే ఎంత ఓపెన్గా కంట్రీ వెల్కమింగ్ చేస్తుంది, ఫేవరబుల్ ట్యాక్స్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ప్రాక్టీసెస్ వస్తాయన్నమాట ఓపెన్ ఫర్ బిజినెస్లో. తర్వాత కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హౌ ఫ్యాషనబుల్, మోడర్న్, ట్రెండీ, ప్రెస్టీజియస్గా కంట్రీ తీసుకొని థింగ్స్ని మూవింగ్ ఫార్వర్డ్కి ఎలా తీసుకెళ్ళగలుగుతుంది, అది దీని కిందకి వస్తుంది అనమాట. అడ్వెంచర్ కూడా మీకు తెలిసినట్లయితే కెనడా పీపుల్ ఏంటంటే సో లవింగ్ టు ట్రావెల్ అలాట్. మీరు చూస్తే కన్నా ఇక్కడ వీకెండ్ ఎవరు ఉండరు అనమాట. మోస్ట్ ఆఫ్ ది 90% పీపుల్ వాంట్స్ టు గో సమ్వేర్ అండ్
వెకేషన్స్కి ప్రియారిటీ ఇస్తారు, డిఫరెంట్ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా. అందుకే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ అన్ని దేశాల జనాలు ఇక్కడ ఉంటారు అనమాట. టొరంటోను మల్టీ కల్చరల్ సిటీలో టాప్ మోస్ట్ అనమాట. అంత బాగా వెల్కమింగ్ చేస్తారనమాట. తర్వాత పవర్ అంటే మీకు తెలిసిందే కదా, పొలిటికల్గా ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంది కెనడాకి. మీకు తెలిసినట్టే G7లో కెనడా కూడా పార్ట్ కాబట్టి దే హ్యావ్ గుడ్ రిపిటేషన్ ఫ్రమ్ దేర్ యాజ్ వెల్. తర్వాత హెరిటేజ్ అంటే జియోగ్రాఫికల్ హిస్టరీ, వీళ్ళు హిస్టరీకి ప్రాణం ఇస్తారనమాట. ఏంటంటే మీరు ఏ ఈవెంట్కైనా వెళ్ళండి, వాళ్ళు హిస్టరీ చెప్పకుండా ఉండదన్నమాట. ఈవెన్ మీరు సిటిజన్షిప్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు చాలా ప్రౌడ్గా చెప్తారు, మా కల్చర్ ఇది, మీరు ఇలా అడాప్ట్ చేసుకున్నందుకు మేము వెల్కమింగ్, సో థ్యాంక్ఫుల్ లాగా ఉంటుంది అనమాట వాళ్ళ కల్చర్కి. సో దోస్ ఆర్ ద పాయింట్స్. బేస్డ్ ఆన్ దట్ దే ర్యాంక్ కెనడా యాజ్ 4th బెస్ట్ కంట్రీ. సో వీఆర్ హ్యాపీ టు టెల్ దట్. సో ర్యాంకింగ్లో చూసుకున్నా కూడా అంటే ఏదో చిన్న పాయింట్స్తో ఏమి రాలేదు. అజిలిటీ అంటే అడాప్టబిలిటీలో టాప్ 2 ర్యాంకింగ్ ఉందంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే కెనడా అంత బాగా పర్ఫార్మింగ్ చేస్తుంది అనమాట. ఇంకో పాయింట్ పవర్, క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కూడా ర్యాంకింగ్ 5. సో ఇక్కడ ఎందుకంటే ఎక్కువ మంది రిటైర్ అయ్యే వాళ్ళకి, రిటైర్మెంట్ వాళ్ళకి కూడా చాలా బాగుందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చిందని మేము అనుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. Please comment below if you want more news from Canada, and also please comment if you want to